నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్, ఆధ్యాత్మికవేత్త స్రవంతి గారు ఉన్నారు. మాట్లాడతారు. మేడం నమస్తే. మేడం నమస్తే అమ్మ. ఇంట్లో ఇదివరకు పెద్దవాళ్ళు ఉన్నప్పుడు చెప్పేవాళ్ళు, ఇంట్లో ఇవి ఉండకూడదు, ఈ వస్తువులు ఉండకూడదు, ఈ వస్తువులు ఉండాలి, కొన్ని కొన్ని దరిద్రానికి హేతువు, కొన్ని కొన్ని అదృష్టానికి హేతువు అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు మరి పెద్దవాళ్ళు లేరు, దరిద్రాలు ఎక్కువైపోయాయి. సో ఇప్పుడు ఎవరు చూసినా యూట్యూబ్ లో వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఒక తమ్నైల్ వచ్చింది, ఇది గనక మీ ఇంట్లో ఉంటే గనక నీకు ఇంకా వినాశనమే అని ఏదైనా తమ్నైల్ వచ్చిందంటే ఫస్ట్ అదే చూస్తారు. ఇంట్లో పెద్దవాళ్ళు లేకపోవడం అంతే కదా. సరే, మరి ఇంట్లో పెద్దవాళ్ళు ఎలాగో లేరు కాబట్టి చెప్పాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి ఇంట్లో అస్సలు ఉండకూడని వస్తువులు ఏమైనా ఉన్నాయా? ఈ దరిద్రానికి హేతువైన వస్తువులు ఏంటి? ముందు మనం ఏం చేస్తాము అంటే ఏదన్నా సరుకులు తెచ్చుకుంటాం కదా. ఫస్ట్ సరుకులు తెచ్చుకున్నప్పుడు బిల్లు ఇస్తాడు అతను. అవును. ఆ బిల్లు వచ్చిన వెంటనే సరుకులు కరెక్ట్గా వచ్చాయా లేవా అనేది చూసేసుకోవాలి. ఎందుకంటే అన్ని రాస్తాం కదా, వాళ్ళు అన్ని వేసారా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. సరే, ఇవాళ రేపు సూపర్ మార్కెట్ నుంచి వస్తూ ఉంటే కనుక సరుకులు చెక్ చేసుకొని ముందు ఫస్ట్ ఆ సరుకులు చీటి చింపి డస్ట్బిన్ వేయాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ బిల్లు వాడేసిన బిల్లు ఉండకూడదు, పనికిరాని బిల్లు ఉండకూడదు. అలానే ఇప్పుడు మీరు ఏదైనా బట్టలు తెచ్చుకుని వెంటనే చించేయకండి అని చెప్పి ఎక్స్చేంజ్ చేయాల్సి వస్తాయి. అంటే ఆ బట్టలు వాడేసుకున్న తర్వాత మనం వేసుకున్న తర్వాత మనకి బాగానే ఉంది, ఇంకా పర్వాలేదు అనుకున్నప్పుడు ఆ బిల్లు ఉండకూడదు ఇంట్లో. ఖర్చు చేసిన బిల్లు ఉండకూడదు ఇంట్లో. అలానే మనీ వ్యాలెట్లో కూడా మనము ఎక్కువ, నాకు తెలియనప్పుడు కూడా ఎప్పుడెప్పుడువో మనము ఏటీఎం రిసిప్ట్స్ పెట్టుకునే వాళ్ళం ఇది వరకు. అంటే ఇప్పుడంటే గూగుల్ పే, ఫోన్ పే వచ్చాయి కాబట్టి అవి తక్కువ అయ్యి ఉండవచ్చు, కానీ రిసిప్ట్స్ అనేవి మనీ పర్స్లో ఉండకూడదు. ఇప్పుడు పిల్లలకి మనము స్కూల్ ఫీజు కడతాం, ఇదేంటి ఎల్ఐసి బిల్స్ కడతాం, అవన్నీ మనకి మార్చ్లోనే ఎప్పుడో ఉపయోగపడతాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వాళ్ళకి నేను ఇంట్లో చూస్తే కాబట్టి చెప్తున్నా. కరెక్ట్. వాటన్నిటికీ ఏం చేస్తారు అంటే ఒక డబ్బా చేసేసుకొని ఆ డబ్బాలో దాచేసేసి ఎక్కడన్నా లోపల దాచేసుకోవడం, బీరువాలో పెట్టకుండా ఒక కబోర్డ్ ప్లేసెస్ ఉంటాయి కదా, అక్కడ పెట్టుకోవాలన్నమాట. అది. ఇంకోటి ఏంటంటే చాలా మందికి ఈ వాటర్ బాటిల్స్ ఉంటాయి, మంచినీళ్ళు తాగిన తర్వాత ఆ పడేయాల్సిన వాటర్ బాటిల్స్ దాస్తారు ఇంట్లో. సగం తాగేసిన నీళ్ళ బాటిల్ కూడా ఎప్పుడు అలానే ఉంటుంది. ఎప్పుడో నీళ్ళు తాగండి అని చెప్తారు కానీ ఆ బాటిల్ పడేయమని. అదొకటి ఇంపార్టెంట్. అలా వాడేసినవి పనికి రానివి ఉండకూడదు. మళ్ళీ ఒక 2-3 డేస్ తర్వాత మనం వాటర్ తాగం కదా, అలాంటివి ఉండకూడదు. అండ్ ఇంకోటి ఏంటంటే అయిపోయిన మందువి ఉంటాయి, మందువి కొంతమంది మందులు వాడేసుకుంటూ అక్కడే పెట్టేసుకుంటూ ఉంటారు అనమాట. అలా కాదు. ఇప్పుడు ఒక 5-6 వాడేసిన తర్వాత ఒక్కటే మందు ఉందనుకోండి, అది చక్కగా ఆ 1 month, ఆ 1 month అయ్యేదాకా వాడేయండి. ఆ మిగతాది పడేయాలని నేను అన్నట్లా, వాడేసిన తర్వాత పడేయాలి కంపల్సరీగా. ప్లాస్టిక్ సామాన్ ఉంటుంది, మన మనసు ఒప్పదు ప్లాస్టిక్ సామాన్ పడేయడానికి. ఏమిటో ఆ ప్లాస్టిక్కి మనకి అవినాభావ సంబంధం ఎట్లా ఏర్పడింది నాకైతే తెలియదు, కానీ ఇవాళ మన జీవితాలు, ఇవాళ చాలా మంది జీవితాల్లో నుంచి బయటికి వెళ్ళడానికి చాలా అసలు బండి పడేద్దాంలే, మళ్ళీ పడేద్దాంలే అనుకుంటూ ఉంటాం. ఒక్క కవర్ కూడా నేనైతే తీసి అవతల విసిరేస్తాను. అమ్మని ఉంచు, దేనికని ఏం వద్దు, అది యూజ్ అయ్యేది బొద్దింకలకి యూజ్ అవుతుంది తప్ప నాకు యూజ్ అవ్వదు, తీసి అవతల పడేయడం. అట్లా ప్లాస్టిక్ సామాన్, పగిలిపోయిన ప్లాస్టిక్ సామాన్ మనం అనుకుంటాం బకెట్ విరిగిపోయింది, చెత్తకి యూజ్ చేయడానికి యూజ్ అవుతుంది, యూజ్ చేయకూడదు. పగిలిపోయింది ఏది ఇంట్లో ఉండకూడదు, విరిగిపోయింది ఏది ఉండకూడదు. మనకి పెద్దలు పగిలిపోయిన అద్దం ఉండకూడదు అని చెప్పారు కదా, పగిలిన అద్దంలో మీ ఫేస్ చూసుకోవద్దు అని చెప్పారు కదా. అలానే పగిలిపోయిన వస్తువులు కూడా ఏవి ఇంట్లో ఉండకూడదు. స్టీల్ సామాన్లు అప్పుడప్పుడు ఇట్లా పగిలిపోయిన వెంటనే మార్చేసేయాలి. మారుద్దాంలే అని అలానే ఉంచుకోకూడదు ఎటువంటి పరిస్థితుల్లో. అయితే ఇంకొకటి ఏం చేస్తారు అని అంటే, మనము ఇల్లు సర్దుకునేటప్పుడు ఒక కవర్ పెట్టేసుకొని, మనకి సర్దేటప్పుడు అనిపిస్తుంది ఇది పనికిరాదు అని చెప్పి మన మైండ్ చెప్తుంది, అవన్నీ శుభ్రంగా కవర్లో చెత్త వేసేసి పడేయాలన్నమాట. అయిపోయిన బుక్స్ పిల్లలు రాసేస్తారు బాగా ఫుల్గా, వాళ్ళకి ఇంకా అవసరం ఉండదు అనుకున్నప్పుడు ఆ బుక్స్ కూడా ఉండకూడదు. అయిపోయినవి పేపర్లు, నెలకు ఒకసారి న్యూస్ పేపర్ కంప్లీట్గా వెళ్ళిపోవాలి. ఎందుకంటే న్యూస్ పేపర్ ఇస్ పాస్ట్. చాలా మంది ఇలా గుట్టలు సంవత్సరం అయిన తర్వాత అమ్ముదాంలే అనుకుంటారు. అది అందుకని న్యూస్ పేపర్ ఎటువంటి పరిస్థితుల్లోనూ 1 month కంటే ఎక్కువ ఉండకూడదు, బికాస్ దట్ ఈస్ పాస్ట్. అండ్
ఇప్పుడు వచ్చే న్యూస్ పేపర్లో మోస్ట్ ఆఫ్ ద కంటెంట్ ఈస్ క్రైమ్, నెగటివ్ ఎనర్జీ విచ్ ఇస్ టేకింగ్ అన్నమాట. అందుకని కంపల్సరీగా న్యూస్ పేపర్ అనేది పడేసేయండి. మన phones లో కూడా చాలా మంది ఇలా క్రైమ్ జరిగింది, అలా క్రైమ్ జరిగింది అని చెప్తారు, పంపిస్తూ ఉంటారు మన ఫోన్లో ఫొటోస్. అవి వెంటనే డిలీట్ చేసేసేయాలి. ఓ ఇప్పుడు పలానా చోట ఇలా జరిగింది అని చెప్పి పాపం ఎవరు తీస్తారు కానీ భలే కత్తి తీయడం తీస్తారు, పొడవడం తీస్తారు, అన్నీ తీసేస్తారు ఈజీగా. అంత తీసిన వాళ్ళు అంతమంది ఎందుకు ఆ టైంలో ఆపడానికి మనకు అనిపిస్తుంది, ప్రయత్నించరు. కాపాడడానికి ప్రయత్నించలేదు అనిపిస్తుంది, కానీ మనం ఆ పరిస్థితుల్లో ఉంటే మనకు అర్థమవుతుంది, భయం వేస్తుంది భయం కదా. అనిపిస్తుంది కదా ఎవరికైనా అంత కత్తులు అవి ఇస్తే. అయితే యాక్సిడెంట్ అయిన అవన్నీ ఫోటోలు కూడా వస్తూ ఉండకూడదు, ఉంటాయి. ఉండకూడదు. ఉండకూడదు. మన ఫోన్లో అట్లాంటివి ఏవి నెగిటివ్ సంబంధించింది ఏది కూడా ఉంచుకోకూడదు, వెంటనే పడేస్తూ ఉండాలి. సో ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటి అంటే క్రైమ్ కి సంబంధించింది కానీ ఇట్లా పగిలిపోయిన వస్తువులు కానీ అట్లాంటివి ఏవి కూడా ఇంట్లో ఉండకూడదు, పడేయాలి. చాలా మంది ఏం చేస్తారు అంటే దేవుడు ఫోటోలు ఉంటాయి కదా, తీసుకెళ్ళి చెట్టు దగ్గర పెడుతూ ఉంటారు. అవును, చాలా పొరపాటు అది. ఎందుకు వాటర్లో వేయాలి, అట్లాంటివి ఏవి కూడా పాడేసేయాలి. అవును. అలాగే ఇందాక మీరు బిల్స్ అన్నారు కదా, ఇప్పుడు గ్యాస్ బిల్స్ వస్తూ ఉంటాయి, కరెంట్ బిల్స్ వస్తూ ఉంటాయి, వీటి పరిస్థితి ఏంటి మేడం? లాస్ట్ మంత్ వచ్చిన బిల్లు పడేసి ఈ మంత్ బిల్ పెట్టుకోవాలి. ఎందుకంటే సడన్ గా మనం ఎక్కడికన్నా వెళ్తుంటాం లోన్ కి, లాస్ట్ మంత్ బిల్లు ఒకే చాలు. 3 months అడుగుతూ ఉంటారు కదా గ్యాస్ బిల్లు. నన్ను ఎవరు 3 months బిఫోర్ వరకు పనిచేస్తుంది. గ్యాస్ బిల్లు 3 months కంటిన్యూగా అడగరు. ఒక బిల్లు 3 months బిలో ఉండకూడదు. అది బిలో ఉండకూడదు. ఒక్క మంత్ ఉంచుకొని మిగతా పడేసండి, లేదా 2 months ఉంచండి. ఎలక్ట్రిసిటీ బిల్స్ కట్టేసిన తర్వాత ఇప్పుడు నువ్వు కట్టావా లేదా అని అడుగుతున్నారు చాలా మంది. ఇప్పుడంటే అది తగ్గింది. ఇప్పుడు కట్టిన తర్వాత కూడా నువ్వు కట్టలేదు అనుకుంటూ వచ్చేవాళ్ళు పాపం. ఎలక్ట్రిసిటీ బిల్స్ కూడా అంతే, ఒక 2-3 నెలలు అయిన తర్వాత పడేసేయండి, ఏం పర్వాలేదు. ఇప్పుడు అంతా ఆన్లైన్ లో ఉంటున్నాయి కదమ్మా, క్రితం సంవత్సరం బిల్లు ఎంత ఉందో కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి బిల్లు అనేది ఏది కూడా ఉంచకండి, ఎందుకంటే అది ఖర్చు అయిపోయిన అమౌంట్ కాబట్టి అది ఉండక్కర్లా. అది ఖర్చు అయిపోయింది, మన దగ్గర లేదు, దానికి సంబంధించిన గుర్తు కూడా మనకు అక్కర్లేదు. కానీ గోల్డ్ మాత్రం దాచుకోండి. మేడం చెప్పింది కదా అని గోల్డ్ బిల్ కూడా చించేకండి. మీ మగవాళ్ళతో తిట్లు తినకండి, రేపు పొద్దున అది ఎలా మారుస్తామని చెప్పి. గోల్డ్ బిల్ ఎందుకని మార్చుకోండి, చింపకూడదు మేడం. ఈ షాప్ లోనే కొన్నాను అంటే ఎలా నమ్మద్దా మరి? హాల్ మార్క్ ఉంటుంది కానీ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అని రాయడు, హాల్ మార్క్ బియ్యం అనే ఉంటుంది. అతని దగ్గర కొన్న దానికే మొత్తం ఇస్తాడు. ఆ బిల్లు మాత్రం దాచి ఏం చేస్తారో చెప్పనా, అది చక్కగా విడివిడిగా పెట్టుకోండి. విడివిడిగా పెట్టుకొని మనం డబ్బు దాయని బీరువాలో పెట్టండి. ఇక్కడ డబ్బు దాయకూడదు అనమాట, ఆ బీరువాలో ఉంచాలి. సో బిల్లులు పాడేయండి అంటే ఇప్పుడు వారంటీలు ఉన్న బిల్లులు కూడా పాడేస్తారేమో, వారంటీలో ఉన్న మాత్రం పాడేయండి. అదే అంటున్నా నేను, మీకు అవసరమయ్యే బిల్స్ ఏవైనా టీవీ కొనుక్కున్నారు దానికి బిల్లు వస్తుంది, మిక్సీ కొనుక్కున్నారు దానికి బిల్లు, ఇవన్నీ దాచి ఒక దగ్గర పెట్టేసేయండి. నేనేం చేస్తానో తెలుసా, ఆ డబ్బా ఉంటుంది, డబ్బా అట్ట డబ్బాలంటే ప్రాణం కదా మనకి ఆడవాళ్ళకి, ఏమైనా పడేస్తాం కానీ అట్ట డబ్బాలు పడే. నేనేం చేయాలి, ఎందుకంటే అది ఇల్లు మారేటప్పుడు పనికి వస్తుందేమో అని ఆశ. కాబట్టి నేనేం చేస్తానంటే ఎలాగో పడేయం కాబట్టి ఆ బిల్ ఆ డబ్బాలోనే వేసేస్తాను అనమాట, వేసేసి పైన పెట్టేస్తాను. వారంటీ గుర్తుగా పెట్టుకుంటే సరిపోతుంది మనకి. రైట్ మేడం. ఇంట్లో ఉండకూడని వస్తువులు ఏవైతే ఉంటాయో అవి నెగిటివ్ ఏం లేదు, ఏంటంటే నెగిటివిటీని సంతరించుకుంటాయి చాలా మంది. ఇంకోటి ఏం చేస్తారంటే, మనం ఇవాళ చీపురు తీసుకొచ్చుకుంటాం కదా కొత్తది, పాత చీపురు వెంటనే మనం పంపించేయాలి, పడేసేయాలి. చాలా మంది ఏం చేస్తారంటే ఆ చీపురు పనికొస్తుంది, యూజ్ అవుతుంది, ఒక్కటి ఉంటే సరిపోతుంది బయట. ఇప్పుడు అందరూ వంగలేరు చేయలేరు కదమ్మా, చాలా మంది ఇళ్లలో ఆ మెతుకులు అవి పడితే మామూలుగా ఇల్లు ఉడిచే చీపురుతో ఊడవరు, అవునా కదా, అది ఒక్కటి ఉంటే చాలు. అట్లా ఏదైనా కూడా ఇది పనికిరాదు అనుకున్న వస్తువు ఏదైనా కూడా పంపించేయాలి. పాడైపోయిన సైకిల్స్ ఒకటి, గడియారాలు ఒకటి, ఎటువంటి పరిస్థితులను ఉంచుకోకండి. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. నమస్తే. Anchor dress courtesy by KNW Kids and Women Wear, Telangana and Andhra Pradesh.